పూర్వపు జిల్లా కలెక్టర్ మాధవిలత, జేసీ తేజ్ భరత్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజానగరం తహసీల్దార్ సీత పవన్ కుమార్ ఏకమై ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ కమిషనర్ సహా 11 విభాగాలకు ఫిర్యాదు చేసినట్లు స్వాతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బర్రే ఆనంద్ కుమార్ వెల్లడించారు. అన్ని ఆధారాలను ఆయా శాఖలకు పంపామని, ఇంకా అవసరమైతే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద స్కామ్గా రాష్ట్రంలో జరిగిన భూసేకరణ అంశం నిలబడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానవరం గ్రామంలో సర్వే నెంబర్ 235 2బిలో నిరుపేద ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ భూమిని బినామీ పేర్లతో 2023 నవంబర్ 22వ తేదీన ఎకరం 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ వెంటనే రోజుల వ్యవధిలోనే అదే భూమిని 64 లక్షలకు ప్రభుత్వంతో రేటు కట్టించి కొనుగోలు చేశారని, ఇలా ఈ ఒక్క 235 2బి సర్వే నెంబర్లోనే 4,26,88,000 రూపాయల ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం, బూరుగుపొడి గ్రామాల మధ్యలో సుమారు 587 ఎకరాల ఆవ భూమిని భూసేకరణలో కొనుగోలు చేశారని, ఈ భూమి ప్రతి సంవత్సరం వర్షాకాలం గోదావరి ఉధృతి పెరిగినప్పుడు సుమారు 10 నుంచి 20 అడుగుల మేర మునిగిపోతుందన్నారు. రాజానగరం మండలం కానవరం అనే ఒక గ్రామంలో సర్వే నెంబర్ 235 2బి, ఈ సర్వే నెంబర్లో పూర్వం అసైన్డ్ భూములు ఇచ్చారండి పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పేదలకి అసైన్డ్ భూములు ఇచ్చారు. అరకరం 50 సెంట్లు 50 సెంట్లు అలా భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూముల మీద జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈ భూముల్ని నవంబర్ 22వ తేదీన ఎవరైతే అధికారులు, నేను చెప్పిన అధికారులు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు బినామీ పేర్ల మీద ఎకరం 30 లక్షలకి, అంటే వాళ్ళు అరెకరం కాబట్టి 15 లక్షలకి భూమి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి ఆ వెంటనే ఆ భూమిని మళ్ళీ వీళ్ళు కొన్నదేమో 15 లక్షలకి, అంటే ఎకరం 30 చెప్పులు కొని దాన్ని మళ్ళీ గవర్నమెంట్తో 64 లక్షలు కట్టించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్లో మీ ప్రెస్ నోట్తో పాటు పెట్టాను, సర్వే నెంబర్లో డాక్యుమెంట్ నెంబర్లు అన్నీ కూడా మీకు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆ గ్రామంలో పేద అసైన్డ్ భూములు రైతులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో, వీళ్ళ దగ్గర నుంచి దాదాపు మొత్తం భూములన్నీ లాక్కున్నారు. ఒక ఎగ్జాంపుల్గా ఒకటే చెప్పారు. ఒక ఆయన ఉన్నారు ఉండమట్ల రాజు గారు, ఆయన చెక్కులు తీసుకోవడం, పంపకారేమో ఈ తహసీల్దార్ గారు చేయడం, ఇలా మొత్తం ఈ భూములన్నింటినీ కూడా ఒక ప్లాన్గా చేసుకొచ్చారు. ఈ అకౌంట్ నెంబర్లు దానికి సంబంధించి కూడా నేను అకౌంట్ నెంబర్లు ప్రెస్ నోట్లు ఇవ్వలేదు, ఎందుకంటే ఇండివిజువల్ కాబట్టి దాని గురించి ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వలేదు. కొన్ని పరిశీలించాను నాకు తెలిసిన వాటి ద్వారా. దీంట్లో ఈ బెనిఫిషరీల దగ్గర నుంచి వీళ్ళ పేర్ల మీదకి అకౌంట్లు మారినవి కూడా ఉన్నాయి. మనం ఒకసారి డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళ అకౌంట్లో పడిన తర్వాత జరిగిన లావాదేవీలను కనుక ఒకసారి పరిశీలిస్తే మొత్తం డేటా అంతా బయటకు వచ్చారు. దాంట్లో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, ముందు అమౌంట్ వీళ్ళకి పడిందండి గవర్నమెంట్ సైడ్ నుంచి, ఏపీ ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి ఈ బెనిఫిషరీలకి అకౌంట్లో పడింది. పడిన వెంటనే ఈ కన్సర్న్, నేను ఎందాక ఏ బినామీల పేర్ల మీద అయితే చెక్కులు తీసుకున్నారన్నారో ఆ పేర్ల మీద డబ్బు మారిపోయింది. కొంత వీళ్ళు ఎంత అయితే పర్సంటేజ్ అనుకున్నారో అంత మారిపోయింది. మారిపోయిన వెంటనే మళ్ళీ ఎవడో చెప్పుడు ఉంటాడు, అకౌంట్ నుంచి అకౌంట్కి మారిపోతే నీ పేరు వచ్చేస్తుందిరా బాబు, నువ్వు అలా పెట్టకూడదని ఉంటాడు. మళ్ళీ వెంటనే అకౌంట్ నుంచి మళ్ళీ అంతే అమౌంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన అదే గంటలోనే మళ్ళీ ఆ అమౌంట్ సెల్ఫ్ కింద విత్డ్రా అయింది. సేమ్ అమౌంట్ ఒకే రోజులో డబ్బు వేయడం, మళ్ళీ అదే అకౌంట్ నుంచి వెనక్కి వచ్చేయడం, మళ్ళీ సెల్ఫ్ కింద చేయడం. ఇలా తప్పు మీద తప్పు చేసి కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ అనేది చాలా స్పష్టంగా చేశారు. కప్పెడదాం అనుకుంటే కప్పెడితే చుట్టుపక్కల మిర్తిపాడు, ఉండేశ్వరపురం, మునగాల ఈ ఊర్లు మొత్తం టోటల్ ఊర్లన్నీ కప్పడిపోతాయి, పుట్టిపోతాయి వరదలో. అలాంటి పరిస్థితి. మళ్ళీ వీటిని కప్పెడతామన్న పేరు చెప్పి కొండల్లో మునగాల కొండ కానీ, లేకపోతే కోటకాశ్వరం దగ్గర ఉన్న కొండ కానీ, కాటవరం దగ్గర ఉన్న కొండ కానీ, నల్లగొండ కొండ కానీ, రాఘుదేవపురం దగ్గర కొండ కానీ, చీపురుపల్లి కొండ కానీ, పురుషంపట్నం రామచంద్రాపురం కొండ కానీ మొత్తం కొండలన్నీ తవ్వేశారు. కొన్ని తవ్వేసిన మట్టి ఏమైనా నిల స్థలానికి కప్పెట్టారంటే అది మొత్తం వెంచర్లకు వెళ్ళిపోయిందండి, వెంచర్ డెవలప్మెంట్ కోసం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, చెరువు కట్టుకున్న మట్టిని కూడా వదిలిపెట్టలేదు. ఆ టైంలోనే నేను కలెక్టర్ గారికి అందరికీ కంప్లైంట్లు పెట్టినా కూడా ఎవరో రెస్పాన్స్ అవ్వలేదు. అప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టాను ఆ టైంలో, చెరువుల మీద కొండల మీద ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వివరాలన్నీ కూడా కన్సర్న్ అధికారులకి, అలాగే నూతన ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలకు అందరికీ కూడా నేను లెటర్లు పెట్టడం జరిగింది. దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా తీసుకోరా అన్నది కూడా వేచి చూడాలి.